ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? బెడ్రూమ్లో ఉండాల్సిన బొమ్మ ఆశ్రమంలో ఎందుకుంది? అసలు బయటికి ఎలా వెళ్ళింది? ఎవరు తీసుకెళ్లారు? బయట వాళ్ళెవరూ ఇంట్లోకి రాలేదు. ఇంట్లో వాళ్ళెవ్వరికి బొమ్మ గురించి తెలీదు అన్నారు. బొమ్మ తనకి తానుగా బయటికి వెళ్ళిందా? చెప్పండి. అమర్, నేను సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశాను. అందులో సస్పీషియస్ గా ఏది కనిపించలేదు. ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందండి. ఇంట్లో ఎవరో కావాలనే చేశారు. అవును సార్, బయట వాళ్ళెవరికి ఇంట్లోకి వచ్చి తీసుకువెళ్లే ధైర్యం లేదు. ఇంట్లో వాళ్ళంటే ఎవరి మీద నీ అనుమానం? ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నారు? ఆధారం లేకుండా చెప్పడం కరెక్ట్ కాదు. మీరు ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుందండి. తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను. ఇదెవరు చేశారో కనిపెడతాను. ఎవరు చేసినా సరే వాళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టను. పిల్లలు, ఇప్పటికే లేట్ అయింది. ఈ బొమ్మని పైకి తీసుకెళ్లి పడుకోండి. అమర్, మనల్ని వెతుకుతున్న ప్రచండ మాంత్రికుడని చెప్పావు కదా. ఒకవేళ వాడేమైనా మంత్రతంత్రాలతో బొమ్మను మాయ చేసి తీసుకెళ్లాడేమో? లేదు పార్థు గారు, మంత్రగాళ్ళు వేరే ఏ బొమ్మనైనా మాయం చేయగలరేమో గాని ఆంజనేయుడి బొమ్మ జోలికి మాత్రం ఎవ్వరూ రారు. అవును సార్, ఆంజనేయుడంటే భూత ప్రేత పిశాచాలతో పాటు మంత్రగాళ్ళు కూడా భయపడతారు. ఇది మంత్రతంత్రాల పని కాదు పార్థు, ఖచ్చితంగా మనుషుల పనే. వాళ్ళు నాతో ఛాలెంజ్ చేస్తున్నట్లున్నారు. నా గురించి తెలిసి వాళ్ళు ఈ ప్రమాదకరమైన ఆట ఆడుతుంటే వాళ్ళకసలు ప్రమాదం అంటే ఏంటో చూపిస్తాను.